హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 26, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి మనం ఇటీవల భారత్, పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులనే చూసాము, యుద్ధ వాతావరణాన్ని చూసాము. ఆ పరిస్థితుల్లో మన శత్రు దేశం పాకిస్తాన్ మన పైన రకరకాల దాడులకు ప్రయత్నించింది, కానీ మనం అద్భుతంగా వాటన్నిటిని కూడా తిప్పికొట్టేశాము. అందులో ఒకటి ఏంటంటే వారు డ్రోన్లతో మన పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. వందలాది డ్రోన్లను ఏకకాలంలో పంపించారు. వాటన్నిటిని కూడా మనము గాల్లోనే పేల్చిపారేసాము. దాని వెనుక ఉన్నదేంటి? S-400 మిసైల్ సిస్టమ్. మరి అటువంటి మన రక్షణ రంగానికి ప్రస్తుతం అద్భుతంగా పనిచేస్తున్న S-400 మిసైల్ సిస్టమ్ని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకున్నాము? రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాంటి S-400 మిసైల్ సిస్టమ్ గురించి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేశాము. సో ఇక్కడ ఎందుకు S-400 గురించి చెప్తున్నానంటే సింపుల్గా కంపారిజన్. ఎలా అయితే S-400 సిస్టమ్ పనిచేస్తుందో, మిసైల్ సిస్టమ్ పనిచేస్తుందో, అదేవిధంగా మన భారతదేశ రక్షణ రంగానికి సేవలు అందించడానికి ఒక మిసైల్ సిస్టమ్ని మనం డెవలప్ చేస్తున్నాం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. దానిపైన క్వశ్చన్ ఇచ్చాను. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రాజెక్ట్ కుష దేనికి సంబంధించింది? ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ప్రత్యేకత ఏంటి? సో DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు మన రక్షణ రంగ అవసరాల్లో భాగంగా తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీర్ఘశ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దాన్ని మనం ప్రాజెక్ట్ కుష ఒక ప్రాజెక్ట్గా పిలుస్తున్నాం. సో ఇక్కడ చూడండి, భారత వాయుసేన కోసము లేదా భారత రక్షణ రంగానికి దీర్ఘశ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో తీసుకువస్తున్న ప్రతిష్టాత్మక దేశీయ ప్రాజెక్టు. ప్రస్తుతము ఇందులో భాగంగా చాలా ప్రోగ్రెస్ని కూడా చూసాము. DRDO ఈ ప్రాజెక్ట్ని ముందుండి తీసుకెళ్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. DRDOకి ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ కుషాన్ని మనం చూస్తున్నాము. మరి ఈ ప్రాజెక్ట్ కోసము మొత్తం ఎంత బడ్జెట్ని అలొకేట్ చేశారు? ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ లేదా అంచనా వ్యయం ఎంతనట అంటే 21,700 కోట్ల రూపాయల అంచనాతో ప్రాజెక్ట్ కుషాన్ని మనం ముందుకు నడిపిస్తున్నాము. ఈ వ్యవస్థను మరి మన సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఆ వ్యవస్థను మన రక్షణ రంగంలో 2028-29 ఈ ఫినాన్షియల్ ఇయర్ ముగిసే నాటికి భారత వాయుసేనలో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది మన భారత ప్రభుత్వము. ఓకేనా? మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎలాంటివైనా సరే, రాకెట్సే కానివ్వండి, మిసైల్సే కానివ్వండి, డ్రోన్సే కానివ్వండి, శత్రు దేశాలు ఎలాంటి ప్రయత్నాలు మనపైన చేసినా కూడా వాటిని గాల్లోనే పేల్చివేసే ఒక అధునాతన వ్యవస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతుంది ప్రాజెక్ట్ కుషాలో భాగంగా. సో భారత్కు స్వదేశీ ఆధునిక ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని కల్పించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశము. సో ప్రత్యేకత ఇవన్నీ కూడా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ రంగానికి సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అండ్ ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ కూడా ఎలాంటి క్వశ్చన్ ఇస్తున్నానంటే, రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్ రూపంలో మిమ్మల్ని అడుగుతున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్, వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని ఇస్తున్నారు, కామెంట్ బాక్స్లో చూస్తున్నారు మీరు. కానీ నేను కోరుకునేది ఏంటంటే, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది ఆస్పిరెంట్స్ చూస్తున్నారు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్, వీడియోని లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. కామెంట్ బాక్స్లో ఈ వీడియో పట్ల ఫీడ్బ్యాక్ని కానివ్వండి, లేదా అడుగుతున్న ప్రశ్నకి సమాధానం కానివ్వండి, ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి.
రానున్న పోటీ పరీక్షలు ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే క్వశ్చన్గా చూసినప్పుడు మీరు 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. ఓకేనా? ఎలాగో ఈరోజు అడిగే ప్రశ్న ఏదైతే ఉంటుందో రేపటి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసే కదా మనం క్లాస్ స్టార్ట్ చేస్తాము. సో వీడియో చివరిలో ప్రశ్న ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? ఇక సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థ ఉంటుంది కదా, అలా ఆర్థిక వ్యవస్థలన్నింటిలో కూడా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియన్ ఎకానమీ నిలిచిందంట. ఇది ఎవరు చెప్తున్నారు? ఇటీవల చాలా నివేదికల రూపంలో IMF రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో గణాంకాల ఆధారంగా మనం చూస్తున్నాము. అండ్ అఫీషియల్గా భారతదేశంలో నీతి ఆయోగ్కి సంబంధించి CEOగా విధులు నిర్వర్తిస్తున్న BVR సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట. సో ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం భారతదేశాన్ని చూస్తున్నాము. మరి భారత్ కంటే ముందున్న దేశాలు ఏంటి అంటే అమెరికా, లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్. అమెరికా తర్వాత చైనా తర్వాత జర్మనీ తర్వాత జపాన్. యాక్చువల్గా 4th పొజిషన్లో జపాన్ ఉండేది. మన ఆర్థిక వ్యవస్థ జపాన్ని అధిగమించి 4th పొజిషన్కి వచ్చింది. జపాన్ 5th పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతతో ఉంది అంటే $4 ట్రిలియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. వాస్తవానికి 2014 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారతదేశము ఈ సంవత్సరం 2025 నాటికి 4th పొజిషన్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 2.5 or 3 yearsలో భారతదేశం టాప్ 3లో ఉంటుంది, 3rd పొజిషన్లో ఉంటుంది. అమెరికా, చైనా తర్వాత మన భారతదేశాన్ని చూడబోతున్నాము, జర్మనీ ఆర్థిక వ్యవస్థను అధిగమించి. ఈ మాటలన్నీ కూడా రీసెంట్గా నీతి ఆయోగ్, సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తిగా పనిచేస్తున్న నీతి ఆయోగ్కి సంబంధించి రీసెంట్గా గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది కదా. 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగింది కదా. అందులో BVR సుబ్రహ్మణ్యం గారు, నీతి ఆయోగ్ CEO గారు ఇవన్నీ కూడా గణాంకాల గురించి మాట్లాడారు. అండ్ రానున్న రోజులు మరి నెక్స్ట్ 2.5 or 3 yearsలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3rd పొజిషన్లో ఉంటుందని చెప్తున్నాను కదా. మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? నెక్స్ట్ 2.5 or 3 yearsలో మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మనం దారి చూపాలంటే ఫస్ట్ వచ్చేసి మూలధన వ్యయాలను పెంచాలంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనకు ఎక్స్పెండిచర్ గురించి చూస్తున్నప్పుడు బడ్జెట్లో కూడా చూడండి, బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా ఎక్స్పెండిచర్ అనే వర్డ్ గురించి చూస్తున్నప్పుడు 2 రకాల ఎక్స్పెండిచర్స్ని చూస్తాము. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను సృష్టించేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? డే టు డే ఎక్స్పెన్సెస్, ఉద్యోగులకు చెల్లించే జీతాలు కానివ్వండి, ప్రభుత్వ ఖర్చులు కానివ్వండి, లేదా పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మౌలిక సౌకర్యాల అభివృద్ధి, ఫ్లైఓవర్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా. ఓకేనా? సో మూలధన వ్యయాలను పెంచాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. ఎట్ ద సేమ్ టైం సులభతర వ్యాపార నిర్వహణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు మనం ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పారు. దాంతోపాటు వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధంగానే ముందడుగు వేయాలని చెప్పేసి. వ్యాపార నిర్వహణ ఖర్చులు అంటే మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గితేనే కదా మనకు లాభాలు మిగిలేవి. ఓకేనా? నెక్స్ట్ తయారీ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఆల్రెడీ చూస్తున్నాం భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా మనం తయారీ రంగాన్ని చాలా వరకు కూడా పురోగతి చూస్తున్నాము. ఓకేనా? తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశం డిజిటల్ రెవల్యూషన్ని సృష్టిస్తోంది. డిజిటల్ రెవల్యూషన్ ఈ సీన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం సింపుల్గా డిజిటల్ విప్లవం దీనిపైన ఎవరు చెప్పారంటే 2023 సంవత్సరం 2023 ఇయర్ మార్చ్ మంత్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు 2 years బ్యాకే. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే భారతదేశము డిజిటల్ రివల్యూషన్ అనేది అద్భుతంగా ఉంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అద్భుతంగా డెవలప్ చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా
వాటిని చూసి భారతదేశ డిజిటల్ రెవల్యూషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది. మరి డిజిటల్ రెవల్యూషన్ అంటే ఏంటి మనం చూడండి. ప్రస్తుతం యూపీఐ కానివ్వండి, అన్ని ఆన్లైన్ సేవల వైపు మనం చూస్తున్నాము. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్ అనేది మరింతగా ప్రాధాన్యతతో మనం చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలా చేస్తే నెక్స్ట్ 2.5-3 ఇయర్స్లోనే భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా తర్వాత 3rd పొజిషన్లో ఉండబోతోందని చెప్పేసి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అస్థిరతతో ఉంది. సో ఇక్కడ చూడండి, ప్రపంచ అస్థిరత సవాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం యొక్క ప్రత్యేకత ఎకానమీలో ముందడుగు ఎందుకు వేస్తుంది? పురోగతిని సాధించడానికి కారణం ఏంటంటే మనము చాలా వరకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. సో చాలా వరకు పెట్టుబడుల గమ్యస్థానంగా భారతదేశం నిలుస్తోంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంగా ఉండడానికి కారణాలుగా చెప్పచ్చు. అండ్ 3వ స్థానానికి రావడానికి దేని వైపు మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. సో ఇక్కడ చూడండి, జపాన్ అధిగమించి భారత్ ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఏ దేశాన్ని అధిగమించి అంటారు? జపాన్. గుర్తుంచుకోండి, జపాన్ 4th ఉండే 4th పొజిషన్లోకి ఇండియా వచ్చింది, జపాన్ 5th పొజిషన్లోకి రావడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ విలువ ఇంత $4 ట్రిలియన్ అంట అని ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ CEO బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. రీసెంట్గా May 24th రోజున నీతి ఆయోగ్కి సంబంధించిన గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ 10th ఎడిషన్ అనేది జరిగింది కదా. ఏ థీమ్తో జరిగింది? వికసిత రాజ్య ఫర్ వికసిత భారత్ ఎట్ 2047. 2047 సంవత్సరం మనకు చాలా ఇంపార్టెంట్ ఒక మైల్ స్టోన్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల వేడుకలను చూడబోతున్నాము. ఆ థీమ్తో జరిగింది నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది, అందులో చెప్పారు. ఓకేనా. భారత్ కన్నా ముందున్న దేశాలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికైతే? 2025 మే నాటికి అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే. 4th పొజిషన్ ఇండియా, 5th జపాన్. మరో 2.5 లేదా 3 సంవత్సరాల్లో భారత్ 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమని బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు వ్యక్తం చేశారు. ఓకేనా, గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగవచ్చు, ఎకానమీకి సంబంధించి భారతదేశం ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉంది, ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ ఏంటి, ఏ సంస్థ ఎలా అంచనా వేస్తోంది, ఇటువంటి వాటిపైన మనం ప్రత్యేకంగా శ్రద్ధను చూపాలి. ఇటీవల కాలంలో ఎకానమీకి సంబంధించిన మనం చాలా అప్డేట్స్ని మనం చూస్తున్నాము. ఉదాహరణ తీసుకుంటే MSME న్యూ క్లాసిఫికేషనే కానివ్వండి, లేదంటే MNREGA వేతన సవరణల గురించి కానివ్వండి, GST భారతదేశంలో అమల్లోకి వచ్చినప్పటి నుండి అత్యధిక GST వసూళ్లు చేసిన నెలగా ఏప్రిల్ 2025 ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలను చూసాము. రికార్డ్ GST కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సింగిల్ ఒక నెలకి. సో ఇలాంటివి మనము లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో దీంతోపాటు ఫారెక్స్ పైన కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశం అనేది పెట్టుబడులకు గమ్యస్థానం, FDIs కానివ్వండి, వీటిని ఎక్కువగా అట్రాక్ట్ చేయాలి. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇది ఈ టాపిక్కి సంబంధించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలో యుద్ధాలు, ఘర్షణలు తీవ్రంగా ఉన్నాయంట. ప్రపంచం మొత్తంలో కూడా దాదాపు సగం కంటే ఎక్కువ జనాభా ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు చూడండి, ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను మనం చూస్తున్నాం. 2022 ఫిబ్రవరి మంత్ నుండి చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ మధ్య వారని చెప్పొచ్చు సంక్షోభ పరిస్థితులు. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం మనం చూస్తే సూడాన్లో అంతర్యుద్ధమే కానివ్వండి, మయన్మార్లో అంతర్గత పరిస్థితులే కానివ్వండి, భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులే కానివ్వండి, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఘర్షణ వాతావరణమే చూడండి. ఎక్కడ చూసినా కూడా దేశాలకు మధ్య గొడవ, లేదంటే ఏదైనా విపత్తు ప్రభావితమై దేశాల్లో సమస్యలను చూడడం జరుగుతుంది. సో ఇటువంటి అంశం పైన రీసెంట్గా ఒక సంస్థ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరు ఏంటో చూడాలి. ఏదైనా ఒక నివేదిక గురించి లేదా రిపోర్ట్స్ ఇన్ న్యూస్ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు, ఆ రిపోర్ట్లో పేర్కొన్న గణాంకాలు ఏంటి, వీటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా ఆర్మ్డ్ కన్ఫ్లిక్ట్ లొకేషన్ ఈవెంట్ అండ్ డేటా అనే ఒక సంస్థ, ఆ సంస్థ మాడిసన్ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. వారు
ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. 2025 మే 20th నాటికి గణాంకాలను తీసుకొని రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు కనబడుతున్న మార్క్స్ ఏవైతే ఉంటాయో, రెడ్ కలర్లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో పరిస్థితి అనేది కడహీనంగా ఉందన్నట్టు. కడహీనంగా అంటే కనీసం ప్రజలు కూడా ఏదో ఒక సమస్య, బ్రతకడం కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు ఆ రెడ్ కలర్లలో. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సంక్షోభ పరిస్థితి తీవ్రం కానివ్వండి, కల్లోలిత ప్రాంతాలు అంటే ఎల్లో కలర్లో ఉన్నవి ఏవైతే ఉంటాయో అక్కడ కల్లోలిత ప్రాంతాలు, అండ్ ఈ ఆరెంజ్ కలర్లో కనబడుతున్న ఏవైతే ఉంటాయో అక్కడ పరిస్థితి అనేది మరీ తీవ్రంగా కాదు, మరీ తక్కువగా కాకుండా ఇన్ బిట్వీన్ మీడియం రేంజ్లో ఉంది. సో ఇవన్నీ కాదు, మనకి ఇప్పుడు నేను ఏదైతే స్క్రిప్ట్ చెప్తానో వాటిని చూడండి. గణాంకాలు ఇంపార్టెంట్. రష్యా యుక్రెయిన్, హమాస్ ఇజ్రాయెల్ లేదా ఇజ్రాయెల్ పాలస్తీనా, మయన్మార్ అంతర్యుద్ధము, సూడాన్ అంతర్యుద్ధము, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన, ఇవన్నీ కూడా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఇటువంటి వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు ఘర్షణలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలు యుద్ధ లేదా ఘర్షణాత్మక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి అంట. భూమిపై దాదాపు సగం మానవాళి యుద్ధ సంక్షోభ పరిస్థితులను చవి చూస్తుందంట. 130 కోట్ల మందిపై యుద్ధ పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తున్నాయట ప్రపంచంలో. ఈ సంస్థ చెప్తోంది. ఏ సంస్థ? ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మాడిసన్ వేదికగా పనిచేస్తున్న సంస్థ ఏదైతే ఉంటుందో వారు రీసెంట్గా ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్ని కూడా అధ్యయనం చేశారు, సర్వే చేసి ఈ పాయింట్స్ చెప్తున్నారు. ఓకేనా? ఈ నివేదిక ప్రకారము, వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 10 దేశాల్లో అత్యంత విపత్కర పరిస్థితులు, 20 దేశాల్లో తీవ్రమైన ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతున్నాయి అంట. తీవ్ర ఉద్రిక్తలు, ఇంతకు మీకు రెడ్ కలర్లో చూపించాను కదా, తీవ్ర ఉద్రిక్తతలు. మరియు 20 దేశాల్లో వచ్చేసి తీవ్ర ఉద్రిక్తతలు, 10 దేశాల్లో వచ్చేసి అత్యంత విపత్కర పరిస్థితులు అనేవి జరుగుతున్నాయట. అత్యంత అయినా సరే, తీవ్ర అయినా సరే, మ్యాక్సిమం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కడహీన పరిస్థితులు ఉన్నాయి. సో ప్రధాన ఉదాహరణలు మరియు గణాంకాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఈ నివేదిక ప్రకారం చూస్తే 2024 సంవత్సరంలో అత్యంత ప్రమాదకర సంక్షోభంలో పాలస్తీనా కూరుకుపోయిందంట. మయన్మార్లో సుమారు 170 సాయుధ గ్రూపులు క్రియాశీలంగా ఉన్నాయంట మయన్మార్లో. యుక్రెయిన్లో భీకర పోరు కొనసాగుతోంది. భారత్ పాక్ మధ్య 2025లో ఉద్రిక్తతలు పెరిగినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బుర్కినా ఫాసోలో కానివ్వండి, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, ఊచకోత, సూడాన్లో అంతర్యుద్ధము, ఇవన్నీ కూడా 1960లో 1960 ఆ దశకంలో చూస్తే యుద్ధాలు ఘర్షణలు 15 మాత్రమేనంట 1960స్లో. ఇక 1991కి వచ్చేసరికి 53కి చేరిన యుద్ధాలు 2023లో 59కి పెరిగినాయి అంట. మృతుల సంఖ్య వచ్చేసేసి 1960లో 64,000, 1990లో 80,000, 2005లో 12,000కి తగ్గిన 2022లో 2.77 లక్షలకు పెరిగిందంట. ఇక సమకాలీన పరిస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హింస రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రపంచ జనాభాలో సగభాగం ప్రజలు ఈ యుద్ధ ఘర్షణ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. సగం ప్రజలు ప్రపంచంలో ఇంపాక్ట్ అవుతున్నారు ఈ పరిస్థితుల వల్ల. రష్యా యుక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్లు, మయన్మార్లో సాయుధ సంఘర్షణలు, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఇవన్నీ పరిస్థితులను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి అంట. శాంతి చర్చలకు అవకాశాలు ఉన్నా వాస్తవికంగా పరిస్థితుల్లో మెరుగుదల కనబడడం లేదు. ఓకేనా? ఇక సమాచారం, అదనపు సమాచారాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ACLED ఈ సంస్థ మాడిసన్ వేదిక పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఘర్షణల డేటాను విశ్లేషించే ఒక సంస్థ. 2023-24లో ప్రపంచంలోని ప్రధాన ఘర్షణ ప్రాంతాలు ఏంటంటే యుక్రెయిన్, గాజా, మయన్మార్, సూడాన్, సిరియా, యెమెన్, పాలస్తీనా, లిబియా, మాలి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, భారత్ పాకిస్తాన్ సరిహద్దు. ఎక్కువగా సంఘర్షణలు ఆ ప్రాంతాలు చూస్తూ ఉంటాము. ఓకేనా? ఇక ఘర్షణలకు ప్రధాన కారణాలు ఏంటంటే రాజకీయ అస్థిరత, పొలిటికల్గా కానివ్వండి, మత ప్రాంతీయ వనరుల కోసం పోటీ, ఉగ్రవాదము, అంతర్యుద్ధాలు అనేవి కారణాలుగా చెప్పచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ సంస్థ నివేదికనిచ్చింది, ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాలు, ఇటువంటి టాపిక్స్ మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాకపోయినా కూడా మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లేదా జనరల్ ఎస్ఏ ఇస్తున్నప్పుడు మనకు గణాంకాలు, ప్రస్తుతం ప్రపంచ సంక్షోభ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఈ గణాంకాలు, ఈ రిపోర్ట్ పేర్కొంటూ ఇలా చెప్పింది రీసెంట్గా అని చెప్పేసి పెడితే మనకి కాంటెంపరీ చూపిస్తున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా?
సో ప్రపంచంలో యుద్ధాలు, ఘర్షణల తీవ్రత. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక సిస్టమ్ ఆవిష్కరణతో ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఫోర్కాస్టింగ్ అంటే ముందస్తు హెచ్చరికలను ఇవ్వడానికి. మనం లాస్ట్ జనవరి 2025లో మిషన్ మౌసమ్ అని చెప్పేసి ఇటువంటివి చూస్తున్నాం. ఐఎండి యానివర్సరీ సందర్భంగా ఇలాంటివి చూస్తున్నాం. ఈరోజు మే 26 రోజున ఒక స్పెషల్ సిస్టమ్ అనేది ఆవిష్కరణ వార్తల్లోకి వచ్చింది. ముందస్తు హెచ్చరికలకు సంబంధించి దాన్ని ఎవరు డెవలప్ చేశారో ఆ డెవలప్ చేసిన సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ. అవి చూస్తే సరిపోతుంది. వాతావరణ పరిస్థితులు, అట్మాస్ఫియర్కి సంబంధించి కానివ్వండి, వర్షపాతం గురించి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వము, సో యూనియన్ గవర్నమెంట్ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BFS గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలో నిలిచిన BFS లేదా భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది, ఆ టెక్నాలజీని అని అలా అడుగుతారు. మరి ఈ టెక్నాలజీ యొక్క ఉద్దేశం ఏంటంటే వాతావరణ పరిస్థితులు, వర్షపాతం గురించి మరింత ఖచ్చితమైన సమాచారం, ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగా దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఒక ఇన్స్టిట్యూట్, IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం ఎప్పుడైనా చూస్తున్నప్పుడు దాని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అని చూడాలి. ఎందుకంటే ఈవెన్ UPSC ఎగ్జామినేషన్స్లో కూడా స్టాటిక్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి చూడండి, ఇన్స్టిట్యూషన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఒక ఇన్స్టిట్యూట్ పేరు ఇచ్చేసి అది ఎక్కడ ఉంది, ఓకేనా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే కేంద్రంగా పనిచేస్తుంది. వారు దీన్ని డెవలప్ చేశారు. దేన్ని డెవలప్ చేశారు? భారత ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఉద్దేశం ఏంటో చెప్పాను. ఇకపై దేశంలో ప్రత్యేకంగా స్థానిక స్థాయిలో వాతావరణ పరిస్థితులను అత్యంత ఖచ్చితంగా ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం అనేది సాధ్యమవుతుందంట. కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శాఖ అంశాల ప్రకారం, వారు చెప్తున్న మాట ప్రకారం ఈ కొత్త వ్యవస్థ భారత వాతావరణ విభాగాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో దీన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సో ఈ సంస్థ అదనపు సమాచారం మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఇస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ప్లెనేషన్ మ్యాక్సిమం ఇస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ చూపిస్తున్న ప్రతి వర్డ్ మీకు PDF ఫార్మాట్లో మన యాప్లో డౌన్లోడ్ ఫార్మాట్లో కూడా ఇస్తున్నాను. సో మీరు శాంపుల్ PDF చూడవచ్చు. కోర్స్ తీసుకునే ముందు శాంపుల్ PDFని కూడా మీరు చూస్తే ఇంత వరకు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది, మీరు రియలైజ్ అవుతారు, ఓకేనా. సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని మన వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో నేను ఇస్తున్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క కోర్స్ని చూడండి. 100% మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రతి కోర్స్ని కూడా నేను డిజైన్ చేయడం జరిగింది, ఓకేనా. ఎస్, ఇక BSF బంగ్లా సరిహద్దులో అగరబత్తీల సువాసనలు. ఇక్కడ హెడ్డింగ్ అబ్జర్వ్ చేస్తే మనకు సరిహద్దు భద్రతా బలగాలు అంటాం, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాము. మాకు సరిహద్దుల్లో పనిచేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నవారు. మరి సరిహద్దులో భారతదేశానికి సంబంధించి ఇటీవల మీకు లాస్ట్ 3 days బ్యాక్ భారతదేశం ఏ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది, ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి అవన్నీ కూడా చెప్పాను మీకు. అలా మనకు సరిహద్దు వెంట ఉన్న గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాల్లో చాలా వరకు కూడా జీవనోపాధి అనేది సమస్యగా ఉంటుంది. అంటే అక్కడ ఏం పని చేయాలి అటువంటి కూడా కొంతవరకు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాస్. మరి అలా సరిహద్దు గ్రామాల్లో చాలా వరకు కూడా ఉపాధి అవకాశాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఎట్ ద సేమ్ టైం BSF, సో వీరు కూడా చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. ఈరోజు BSF వారు వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళకు స్కిల్ ఇచ్చేసి, నైపుణ్యాన్ని కలగజేసి అగరబత్తీలను తయారు చేయడం. మరి తయారు చేయడం ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఎకానమీ కూడా జనరేట్ అవుతుంది. దానికి ఏం పేరు, ఆ ఏ బ్రాండ్తో ఈ అగరబత్తీలను సేల్ చేస్తున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ చూస్తే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది భద్రతతో పాటు సామాజిక బాధ్యతను నిరూపిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనకు సరిహద్దు గ్రామాల వెంట వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో దాని గురించి మనం రీసెంట్గా కూడా చూసాము. వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లా హుడపారా గ్రామం వద్ద
బీఎస్ఎఫ్ సభ్యులు స్థానిక మహిళలకు అగరబత్తీల తయారీ శిక్షణను అందించారు. సో మహిళల కోసం అగరబత్తీలను ఎలా తయారు చేస్తారో శిక్షణ ఇచ్చారు. గ్రామ మహిళలు తయారు చేసిన అగరబత్తీలను ఏ బ్రాండ్తో అంటే ఇది ఇంపార్టెంట్. సో వైభవ్, సమృద్ధి, సీమ సుగంధి అగరబత్తి. సో అగరబత్తులు ఉంటాయి కదా మనకి ఇంట్లో దేవుడి ముందు పెడతా ఉంటాము, ఈ బ్రాండ్తో వాటిని విక్రయిస్తున్నారంట. ఉపాధి లేక సరిహద్దు ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు పెరుగుతున్న పరిస్థితిని మార్చడం కోసము ఈ చర్యలను బీఎస్ఎఫ్ తీసుకోవడం జరిగింది. శిక్షణ కోసం కోల్కతా నుండి నిపుణులను రప్పించారు. అంటే ట్రైనర్స్ ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చేసేసి ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నారు మహిళల కోసము. ఓకేనా. ఇక బీఎస్ఎఫ్ సిబ్బంది స్థానిక ప్రజలు కలిసి ఈ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1965లో స్థాపించబడింది. సరిహద్దు భద్రత బలగంగా మనం చూస్తున్నాం. దేశ భద్రతతో పాటు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పరిధిలో రహదారుల నిర్మాణం ఇటువంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. ఓకేనా. సో వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు దేనికి ఎక్కువగా అక్కడ సమస్య ఏంటంటే స్మగ్లింగ్, అక్రమ కార్యకలాపాలను ఎక్కువగా నమోదయ్యే ప్రాంతము. ఓకేనా. ఇక నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన టాపిక్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. అలాంటి టాపిక్స్ మనం చాలా చూస్తున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సూపర్లేటివ్ టాపిక్స్ పైన ఎలా క్వశ్చన్ అడుగుతారు అంటే సింగిల్ లైన్లో అడుగుతారు అదేంటి అని. సో ఇక్కడ చూడండి, తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక చొరవ తీసుకుంది. దేశంలోని తొలి మాహౌట్ల గ్రామం. మాహౌట్ల గ్రామం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏనుగులు ఉంటాయి కదా, ఏనుగులకు సంబంధించి శిక్షణనిచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇస్తే అవి ఏంటంటే జస్ట్ సైగ చేసినా కూడా అవి వింటూ ఉంటాయి. సో ట్రైన్డ్ ఎలిఫెంట్స్, అలా ట్రైనింగ్ ఇచ్చే శిక్షకులు ఉంటారు కదా, వారి కోసం ప్రత్యేకంగా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏనుగుల గురించి మనం తరచూ చూస్తున్నాము. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 4 కుంకి ఎలిఫెంట్స్ అనేవి రావడం జరిగింది. లాస్ట్ ఇయరే మనం కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం పవన్ కళ్యాణ్ గారు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అటవీ శాఖ మంత్రి కూడా తనే ఉన్నారు. సో కర్ణాటక రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కర్ణాటక రాష్ట్రం 4 కుంకి ఎలిఫెంట్స్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. సో ఇటువంటి లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 2025 మే నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు, సో తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా స్టాలిన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీలగిరి జిల్లా ముదుమలై టైగర్ రిజర్వ్, ముదుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటారు. ఇటువంటి వార్తల నుంచి చూడండి. తమిళనాడు అక్కడ తెప్పకాడు ఏనుగు శిబిరం, ఒక ఏనుగు శిబిరం పేరు ఏంటంటే తెప్పకాడు. అక్కడ దేశంలో తొలిసారి మాహౌట్స్ గ్రామాన్ని ప్రారంభించారు. మాహౌట్ గ్రామం అంటే ఏంటంటే శిక్షణ పొందిన ఏనుగులను చూసుకునే వాటికి శిక్షణనిచ్చే వ్యక్తులు ఉంటారు కదా, వారి కోసం ఉద్దేశించబడిన గ్రామము. తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాదాపు 5.6 కోట్ల రూపాయల వ్యయంతో 44 పర్యావరణయుత ఇళ్లను నిర్మించింది ఆ ప్రాంతంలో, మాహౌట్ విలేజ్, ఆ విలేజ్ ప్రాంతంలో. ఈ గ్రామం ద్వారా ఏనుగుల సంరక్షణలో తరతరాలుగా పనిచేస్తున్న మాహౌట్లు అండ్ కవాడీలు, ముఖ్యంగా ఇరులర్ అండ్ వెట్టకోరంబర్, వీళ్ళందరికీ గిరిజన తెగలు. ఓకేనా. వారు ఎక్కువగా ఏనుగులకు శిక్షణ ఇస్తూ గడుపుతూ ఉంటారు. సో మాహౌట్ అంటే ఏంటి, కవాడి అంటే మాహౌట్కు సహాయకుడిగా పనిచేసే వ్యక్తి ఏనుగుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తారు. ఇక ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన నీలగిరి బయోస్ఫియర్లో భాగము. నీలగిరి బయోస్ఫియర్లో భాగం ఏదంటారు ముదుమలై. అండ్ ఇరులర్, వెట్టకొరంబర్, కొట్టునాయర్ ఇవి ఏవైతే ఉంటాయో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ గిరిజన తెగలు. వీరే తరతరాలుగా ఏనుగుల సంరక్షణలో నిపుణులుగా పేరొందారు. ఇక నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ అనేది రీసెంట్గా జరిగింది. ఒక సదస్సు 2025 ఈ మే మంత్లోనే చూసాం, లాస్ట్ 2 days బ్యాక్. ఏదైనా ఒక సదస్సు గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, సమ్మిట్స్ కాన్ఫరెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సమ్మిట్ పేరేంటి, సదస్సు యొక్క పేరేంటి, ఆ సదస్సు ఎక్కడ జరిగింది, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. ఒకవేళ థీమ్ తెలుగులో ఉంటే తెలుగులోనే గుర్తుంచుకోండి, నో ప్రాబ్లమ్. ఓకేనా. ఆ సదస్సు యొక్క ఉద్దేశం, ఎందుకోసం ఆ సదస్సు నిర్వహించడం జరిగింది చూడండి, సరిపోతుంది. సో రీసెంట్గా రోటర్డామ్లో నిర్వహణతో వార్తల్లోకి వచ్చిన వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్. సో 6th ఎడిషన్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ మే 20th నుండి మే 22nd వరకు నెదర్లాండ్స్లోని రోటర్డామ్లో నిర్వహించబడింది. సో హైడ్రోజన్ సమ్మిట్, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్
ఇది ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రోజన్కు ప్రత్యేకంగా నిర్వహించే అంతర్జాతీయ సదస్సు. మరి సదస్సు యొక్క థీమ్, ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటంటే నావిగేటింగ్ ఛాలెంజెస్ విత్ సాలిడ్ ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. గుర్తుంచుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ట్రాన్స్లేట్ చేస్తే అర్థమే మారిపోతుంది. ఎగ్జామినేషన్లో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ మార్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సదస్సులో హైడ్రోజన్ మార్కెట్ అభివృద్ధికి ఎదురయ్యే కీలక సవాళ్లు, పరిశ్రమ వృద్ధికి అవసరమైన చర్యలు, పెట్టుబడి నిర్ణయాలపై దృష్టి పెట్టారంట. భారత ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారు పాల్గొనడం జరిగిందంట. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ టెక్నాలజీకు ప్రపంచ స్థాయిలో ఒక వేదికగా పేరొందింది. ఇక హైడ్రోజన్ ఎనర్జీ శుభ్రమైన పునర్వినియోగమయ్యే శక్తి వనరుగా, భవిష్యత్ శక్తి వనరుగా పేరొందింది హైడ్రోజన్. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో ఎస్ఎన్టీలో భాగంగా మనము స్పేస్ టెక్నాలజీలో భాగంగా తరచూ ఇన్స్పేస్ గురించి వింటున్నాం. ఇన్స్పేస్ గురించి మీకు కూడా చాలాసార్లు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇన్స్పేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ నేషనల్ అండ్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అంటే అంతరిక్ష రంగంలో ప్రోత్సాహం ఇవ్వడానికి. ఎవరికి ప్రోత్సాహం ఇవ్వడానికి? భారతదేశంలో అంతరిక్ష రంగం కోసం పనిచేస్తున్న స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ స్టార్టప్స్ కోసం ప్రోత్సాహం కోసము భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ని తీసుకొచ్చింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇస్రో సాధిస్తున్న ఘనతలకు తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి. అందులో భాగంగానే మనం చూస్తున్నాం స్కై రూట్ ఏరోస్పేస్ 2022 ఆ ఇయర్లోనే ప్రత్యేకంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేసింది విక్రమ్ ఎస్ ప్రారంభించిన అని చెప్పేసి. స్కై రూట్ ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? హైదరాబాద్. సో అగ్నికుల్ గురించి కూడా మనం గతంలో చాలాసార్లు విన్నాము. అగ్నికుల్ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్, ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. అగ్నికుల్ ప్రత్యేకత గతంలో ఏంటంటే ఒక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేసింది ఇది. మరి అలాంటి అగ్నికుల్ భారతదేశంలోనే తొలిసారి ఎలక్ట్రిక్ మోటార్ ఆధారిత సెమీ క్రయోజన్ ఇంజన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. సో అగ్నికుల్ కాస్మోస్ మేక్స్ హిస్టరీ. అదేంటంటే సక్సెస్ఫుల్లీ ఫైర్స్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రికల్లీ పవర్డ్ రాకెట్ ఇంజన్. సో ఎలక్ట్రికల్లీ పవర్డ్ రాకెట్ ఇంజన్ని విజయవంతంగా పరీక్షిస్తూ ఇటీవల ఏ స్పేస్ స్టార్టప్, మన భారతదేశానికి సంబంధించిన స్టార్టప్ వార్తల్లోకి వచ్చింది అంటే అగ్నికుల్. గుర్తుంచుకోండి, ఎనఫ్. సో 2025 May 23 చెన్నై ఆధారిత స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత్లో మొట్టమొదటిసారి ఎలక్ట్రిక్ మోటార్ డ్రివెన్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ఇంజన్ రాబోయే అగ్నిబాన్ లాంచ్ వెహికల్ అంటే రాకెట్ శాటిలైట్స్ని నింగిలోకి తీసుకెళ్లేది లాంచ్ వెహికలే కదా, రాకెట్. అగ్నికుల్ వారు డెవలప్ చేస్తుంది అగ్నిబాన్, దాన్ని శక్తివంతంగా నడపనుంది ఈ ఇంజన్. భారత్లో ఈ రకం సెమీ క్రయోజనిక్ ఇంజన్ అభివృద్ధి చేసి పరీక్షించిన తొలి సంస్థగా అగ్నికుల్ కాస్మోస్ అనేది రీసెంట్గా గుర్తింపు పొందింది. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక అగ్నికుల్ కాస్మోస్ స్పేస్ స్టార్టప్ అనేది 2017లో ఏర్పాటైంది. అంతరిక్ష రంగం కోసం పనిచేసిన ప్రైవేట్ స్టార్టప్ చెన్నై, తమిళనాడు కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇక సెమీ క్రయోజనిక్ ఇంజన్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ మోటార్ ఆధారిత ఇంజన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో ఇస్తూనే ఉన్నాను. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో డ్రివెన్ ఇంజన్ ఇవన్నీ ఏంటి అనేది. ఇక నెక్స్ట్ వాతావరణ మార్పు ప్రభావము తరచూ మనం చూస్తున్నాము. సో ఇక్కడ వాతావరణ మార్పు ప్రభావాన్ని పక్కన పెడితే రానున్న రోజుల్లో ఒక కొత్త ఖండమే ఏర్పడబోతోందంట. అమేసియాకు కొత్త ఖండం ఏర్పడబోతోందని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్న వాస్తవం. సో పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో, ఈ పసిఫిక్ ఓషనిక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతము కుంచుకుపోతుందంట. సో ఇటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అమెరికా, ఏషియా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిసి అమేసియాగా ఏర్పడతామని చెప్పేసి ఇక్కడ చూద్దాం. సో శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారము పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుంచుకుపోతుంది. భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్స్ కదిలితేనే కదా ట్రెమర్స్ వస్తాయి, మనకు సీస్మిక్ వేవ్స్ అనేది జనరేట్ అవుతాయి, సునామీ కూడా వస్తుంది టెక్టోనిక్ ప్లేట్స్ వల్లనే. తద్వారా రాబోయే 20 నుండి 30 కోట్ల సంవత్సరాల్లో భూమిపై కొత్త సూపర్ ఖండం అనేది ఒక ఖండం అనేది
అమేసియా అనే పేరుతో ఏర్పడుతుందంట అని ఎవరు చెప్తున్నారు? అమెరికా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటింగ్ మోడల్స్తో చేసిన అంచనా ఇది. ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు ఒక సూపర్ ఖండం ఏర్పడే ప్రక్రియ భూమి చరిత్రలో జరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. సో ఖండాలు ఎలా ఏర్పడతాయి మనందరికీ తెలుసు. ఒకప్పుడు పాంజియా, ప్యాంథలెస్సా ఇటువంటి పదాలు మనం విన్నాం జాగ్రఫీలో భాగంగా. ఈ అధ్యయనం నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్లో ప్రచురితమైంది. సో అమేసియా సూపర్ ఖండం ఎలా ఏర్పడుతుంది అంటే రాబోయే కాలంలో అమెరికా, ఆసియా ఖండాలు ఢీకొనడం వల్ల పసిఫిక్ మహాసముద్రం పూర్తిగా అంతరించిపోతుంది. ఆస్ట్రేలియా ముందుగా ఆసియాను ఢీకొడుతుంది, ఆపై అమెరికా ఆసియా ఖండాలను కలుపుతుందంట. ఈ కొత్త సూపర్ ఖండానికి అమేసియా అనే పేరు పెట్టారు. అమెరికా ప్లస్ ఏషియా అంట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్, టెక్టోనిక్ ప్లేట్స్ అంటే భూమి ఉపరితలాన్ని ఏర్పరిచే భారీ రాళ్ల వృత్తాకార భాగాలే ప్లేట్స్ ఎర్త్ లోపల. ఓకేనా. సో మీరు ఓషన్స్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఉదాహరణ తీసుకుంటే సో మనం వరల్డ్ మ్యాప్లో ఎస్ షేప్లో కనిపించే మహాసముద్రం ఏంటి, ఎం టైప్లో కనిపించే మహాసముద్రం ఏంటి, సో వృత్తాకారంలో కనిపించే మహాసముద్రం ఏంటి, ఇటువంటి అడుగుతారు. మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికార వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక సమావేశం అనేది రీసెంట్గా జరిగింది. ఒక స్కీమ్, ఒక యోజన పైన. ఏంటా యోజన అంటే నమస్తే యోజన పైన ఒక సదస్సు అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల శాఖ పరిధిలో. సో నమస్తే అంటే ఏంటంటే ఈ స్కీమ్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. మనందరికీ తెలుసు భారతదేశంలో శానిటేషన్కి సంబంధించి కానివ్వండి, మనకు మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో నిషేధం. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏదైతే ఉంటుందో కామన్గా సెప్టిక్ ట్యాంక్స్ లేదా మల శుద్ధికి సంబంధించి కానివ్వండి, చాలా వరకు ఒకప్పుడు ఏం చేసేవారు అంటే ట్యాంకుల్లో దిగి, సెప్టిక్ ట్యాంకులో దిగి సో మానవుడు ఆ మానవ వ్యర్థాలను క్లీన్ చేసేవారు. సో ఇది చాలా వరకు కూడా ప్రమాదకరము. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం 2013లోనే మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్కి సంబంధించి చట్టం తీసుకొచ్చింది. వాటి స్థానంలో టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ అందులో భాగంగా నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. సో నమస్తే ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. దీనిపైన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, ఒక సదస్సును కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు నిన్నటి రోజున ఛత్తీస్గఢ్లో నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే పారిశుద్ధ రంగంలో పనిచేసే కార్మికులకు సామాజిక మరియు ఆర్థిక సాధికారత కల్పించడం, వారికి భద్రమైన, గౌరవప్రదమైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించడం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిగా ఉన్న వీరేంద్ర కుమార్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. పారిశుద్ధ కార్మికులను క్లీన్లీనెస్ అంబాసిడర్స్గా సత్కరించడం జరిగింది. గుర్తుంచుకోండి. సో నమస్తే స్కీమ్ పారిశుద్ధ కార్మికులను యాంత్రికీకరణ ద్వారా మానవ మలవడపోతకు బదులు మెషిన్ ఆధారంగా పనిచేయించే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఇక ఆయుష్, మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 సంవత్సరం మేలో కదా, వెంటనే మనం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు గురించి చూసాము. సో మన సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తూ సో అలాంటి ఆయుష్ ప్రాచుర్యం కోసము భారత్ WHO మధ్య ఒప్పందం అనేది కుదిరింది. రీసెంట్గా WHO పరిధిలో కూడా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78th సమావేశం జెనీవాలో జరిగింది. అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవన్నీ కూడా లాస్ట్ 2 డేస్లో మీకు చెప్పాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే WHO ప్రధాన కేంద్రం ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. 1948లో ఏర్పాటైంది WHOకి ప్రస్తుతం చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. సో భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ మధ్య సాంప్రదాయ వైద్య విధానాల ట్రెడిషనల్ మెడిసిన్ విస్తరణకు కీలక ఒప్పందం అనేది కుదిరిందంట. ఈ ఒప్పందంతో ఆయుష్ విధానాలు ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, యోగా ప్రపంచవ్యాప్తంగా మెరుగైన గుర్తింపును పొందనున్నాయంట. ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ ఆరోగ్య హస్తక్షేపాల వర్గీకరణలు లేదా ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ పరిధిలో ప్రత్యేక ఆయుష్ మాడ్యూల్స్ని అభివృద్ధి చేస్తారు. గుర్తుంచుకోండి. ఒప్పందం యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఆయుష్ చికిత్సలకు స్పష్టమైన బిల్లింగ్, న్యాయమైన ధరలు, ఫెయిర్ ప్రైసింగ్ అనేది అమలు చేస్తారు. ఆయుష్ చికిత్సలను హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీలో భాగంగా చేర్చడము.
సో ఆసుపత్రుల నిర్వహణ, క్లినికల్ డాక్యుమెంటేషన్, ఆరోగ్య పరిశోధనలను ఏర్పాటు చేయడము. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్, ముఖ్యంగా 2020 కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చాలాసార్లు మనం ఐఐటీస్ గురించి చూసాము. అటువంటి ఐఐటీస్లో ఈరోజు ఐఐటి గౌహతి మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మరొకసారి అంటే ఇటీవల చాలాసార్లు మనం చూస్తున్నాం. ఐఐటి గౌహతి జ్ఞానధార అని, లేదా అస్సాంలో ట్రెడిషనల్ చట్నీస్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఆనవాళ్ళ గురించి కానివ్వండి, లిథియం అయాన్ బ్యాటరీ పైన పరిశోధన గురించి కానివ్వండి చూస్తున్నాం. అటువంటి ఐఐటి గౌహతి, అస్సాంలోని ఐఐటి ఇటీవల ఒక సొల్యూషన్ డెవలప్ చేసింది. ఆ సొల్యూషన్ ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్, అంటే పర్యావరణ హితము. సో ఐఐటి గౌహతి డెవలప్స్ ఎకో ఫ్రెండ్లీ మష్రూమ్ వేస్ట్ వాటర్ సొల్యూషన్. మష్రూమ్ వేస్ట్ వాటర్ సొల్యూషన్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ సొల్యూషన్ యూజింగ్ మష్రూమ్ వేస్ట్ని ఆధారంగా చేసుకొని, మష్రూమ్ వ్యర్థం ఉంటుంది కదా, దాన్ని ఆధారంగా చేసుకొని ఒక సొల్యూషన్ని, ఒక సూటబుల్ సొల్యూషన్ని తయారు చేస్తారు. దాని ద్వారా ఏం చేస్తారంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ రీసెర్చర్స్కి అది యూస్ఫుల్గా ఉంటుంది. వేస్ట్ వాటర్ అంటే కామన్గా మనకి వ్యర్థ నీరు ఉంటుంది కదా, ఆ వ్యర్థ నీటిని పరిశుభ్రమైన నీటిగా మార్చేవారు ఎవరైతే ఉంటారో, రీసెర్చ్ ఎవరైతే ఉంటారో వారికి ఈ సొల్యూషన్ అనేది ప్రోత్సాహకరంగా ఉంటుందంట. సో ఇక్కడ చూడండి, ఐఐటి గౌహతి డెవలప్స్ ఎకో ఫ్రెండ్లీ మష్రూమ్ వేస్ట్ వాటర్ సొల్యూషన్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఇదే బిట్ అడుగుతారు. ఐఐటీస్ గురించి సింగిల్ లైన్లో క్వశ్చన్ అడుగుతారు. దాని ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది ఇలా అని అడగరు. ఓకేనా, డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో మష్రూమ్ వ్యర్థాలతో మలిన జలశుద్ధి ఐఐటి గౌహతి కొత్త పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ టెక్నాలజీలో బయోచార్ అనే పదార్థాన్ని సహజ ఎంజైమ్ అయిన లాకేస్ను కలిపి ఉపయోగించారంట ఆ సొల్యూషన్. గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఎగ్జామినేషన్లో భాగంగా అడగవచ్చు ఈ టెక్నాలజీ పేరేంటి, బీమా. సో ఇవన్నీ కాదు, డైరెక్ట్గా హెడ్డింగ్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, ఐఐటి బాంబే కొత్త సోలార్ సెల్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వము ఐఐటి బాంబే ఇంక్యుబేటెడ్ స్టార్టప్ మధ్య కుదిరిన ఒప్పందం. దేనికోసం అంటే కొత్త సోలార్ సెల్ టెక్నాలజీ అభివృద్ధి కోసము. సో మహారాష్ట్ర ప్రభుత్వము ఐఐటి బాంబే ఆధ్వర్యంలో ఏర్పడిన ARTPV ఇది స్టార్టప్, ఐఐటి బాంబే ఇంక్యుబేటెడ్ స్టార్టప్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిసి కొత్త సోలార్ సెల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్నారంట. ఈ సాంకేతికత కోసం పూర్తిస్థాయి వాణిజ్య పరిష్కారాన్ని 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని భావించడం జరుగుతోంది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, కొత్త సోలార్ సెల్ టెక్నాలజీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఐఐటి ఇంక్యుబేటెడ్ స్టార్టప్తో ఒప్పందం కుదుర్చుకుంది అని అడగవచ్చు. సో ఐఐటి బాంబే పరిశోధకులు అభివృద్ధి చేసిన టాండమ్ సోలార్ సెల్ ఇది విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 30% పవర్ కన్వర్షన్ ఎఫిషియన్సీని సాధించిందంట. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాధారణ సోలార్ సెల్లులకు ఇది 20% మాత్రమే ఉండే అవకాశం ఉంది. కొత్త టెక్నాలజీతో 50% ఎక్కువ సామర్థ్యము ఉంటుందంట. ఇక నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ అంటేనే వాస్తవానికి భూలోక స్వర్గము. కాశ్మీర్, శ్రీనగర్ అద్భుతమైన సిటీ, అది పహల్గామ్ మరి ఇంకా అద్భుతము. కానీ రీసెంట్గా జరిగిన ఆ ఉగ్ర ఘటన మినహాయిస్తే అద్భుతమైన భూలోక స్వర్గము మనం జమ్మూ కాశ్మీర్ని చెప్పొచ్చు. అటువంటి జమ్మూ కాశ్మీర్లో ఫ్రూట్స్ కూడా చాలా ఫేమస్, యాపిల్ ఫ్రూట్స్, చెర్రీస్. మరి అలా మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతం మనం డైవర్సిఫికేషన్ చూస్తున్నాం. ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఫ్రూట్కి ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కొక్క పంటకు ప్రత్యేకంగా ఉంటుంది, కల్చర్కి ప్రత్యేకంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో పండించే పంట ముఖ్యంగా ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఈ చెర్రీస్, సో ఫ్రెష్నెస్ అనేవి మనం చూస్తాము. అక్కడి నుండి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చేసరికి అందులో లిక్విడ్ కంటెంట్ లేదా ఎవాపరేట్ అవ్వడం కానివ్వండి, టేస్ట్ అనేది తగ్గిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి త్వరితగతిన ఎక్కడైతే చెర్రీ ఫ్రూట్స్ని కల్టివేట్ చేస్తున్నారో వాటిని గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యేక చొరవలను తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగా వచ్చే నెల, సో జూన్ మంత్లో జమ్మూ కాశ్మీర్ నుండి ముంబైకి నేరుగా చెర్రీ ఫ్రూట్స్ని పంపించడానికి ఒక కార్గో ట్రైన్ని ప్రారంభించబోతున్నారంట. సో వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్ నుండి ముంబైకి మొదటి చెర్రీ కార్గో రైలుని ప్రారంభించనున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుండి పండిన చెర్రీలు వంటివి త్వరగా పాడయ్యే ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు రైల్వే ద్వారా ప్రత్యేకంగా తరలించే తొలి ప్రయత్నము. సో తొందరగా పాడేవి లేదా షెల్ఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో తక్కువగా ఉంటాయి కదా, వాటిని ఇమీడియట్గా పంపించడం. ఉదాహరణ తీసుకుంటే మనకు పంజాబ్ ఆ ప్రాంతాల్లో కినోవా ఫ్రూట్స్ అనేవి చాలా ఫేమస్, వెరీ జ్యూసీ. బట్ మన ప్రాంతాల్లో కినోవా దొరుకుతుంది, కానీ ఎలా ఉంటుంది, అవి మ్యాక్సిమము
అది ఎవాపరేట్ అయ్యి కానీ డ్రై అయ్యి కానీ దొరుకుతాయి. సో న్యాచురల్గా అవి ఇమీడియట్గా తీసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. సో అందులో భాగంగా కాత్రా రైల్వే స్టేషన్ నుండి బాంద్రా స్టేషన్ వరకు పూర్తి పార్సల్ వ్యాన్ సౌకర్యంతో చెర్రీలను పంపిస్తారట నెక్స్ట్ మంత్. అలా మొదటిసారి ఈ ప్రయత్నం చేస్తున్నారు రైల్వేలో. 24 టన్నుల చెర్రీల కార్గో ఒక గూడ్స్ ట్రైన్ విపిలో జూన్ 3న రవాణా చేయబడుతుంది. 30 గంటల్లో కార్గో గమ్యస్థానానికి చేరుతుంది. అందులో మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి ట్రైన్లో డ్రై అవ్వకుండా. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక రెన్యూవబుల్ ఎనర్జీలో భారత ప్రగతి. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది పునరుత్పాదక శక్తి. అటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ అనగా మనకు సోలార్ ఎనర్జీ కానివ్వండి, టైడల్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో అందులో భారతదేశం అద్భుత పురోగతి సాధించింది 2014తో ప్రస్తుతాన్ని కంపేర్ చేద్దాము. సో గత 10 ఏళ్లలో లాస్ట్ 10 ఇయర్స్లో భారత్లో రెన్యూవబుల్ ఎనర్జీ పునర్వినియోగ శక్తి సామర్థ్యం 3 రెట్లు పెరిగి 232 గిగావాట్లకు చేరిందంట. 2014లో మన భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం ఎంత అంటే 75.52 గిగావాట్సే. ఇందులో పెద్ద హైడ్రో ప్లాంట్స్ కూడా ఉన్నాయంట. గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం 80% తగ్గింది 10 ఏళ్లలో. ఇప్పుడు సగటున మెగావాట్కు 10.95 రూపీస్ మాత్రమే. సోలార్ ఎనర్జీ కెపాసిటీ 2014లో 2.82 గిగావాట్స్ నుండి ప్రస్తుతానికి 108 గిగావాట్స్కి పెరిగింది సోలార్. ఓకేనా, మనకు నిన్న జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పిఎం సూర్య గారు ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన పైన క్వశ్చన్ అడిగారు, మనం డిస్కస్ చేసిన టాపిక్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ గురించి క్వశ్చన్ అడిగారు, మనం డిస్కస్ చేసిన టాపిక్. బ్రిక్స్ 16th ఎడిషన్ పైన క్వశ్చన్ అడిగారు, మనం డిస్కస్ చేసిన టాపిక్. సో మీరు అవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇటీవల కాలంలో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో, మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అవన్నీ టాపిక్స్ మనం డిస్కస్ చేసాము. విండ్ ఎనర్జీ కెపాసిటీ 21 గిగావాట్స్ నుండి 51 గిగావాట్స్కి పెరిగింది. బయో పవర్ కెపాసిటీ 8.1 గిగావాట్స్ నుండి 11.5 గిగావాట్స్కి పెరిగింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ 2014లో 8 టన్నుల పర్ డే నుండి 2024లో 1211 టన్నుల పర్ డేకు విస్తరణ. సో ఈ నంబర్స్ ఏవైతే ఉంటే చూడండి, 2030 నాటికి మొత్తం మన రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ ఎంత 500 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలని చెప్పేసేసి. ఓకేనా, ఎస్, సోలార్ తయారీ రంగంలో అద్భుతమైన పురోగతిని మనం సాధించాము. ఇక నెక్స్ట్ జూనోటిక్ డిసీజెస్. ఇప్పటి వరకు జూనోటిక్ డిసీజెస్ కనిపించని ప్రాంతాలకి కూడా ఈ జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధులు అనేవి పెరుగుతున్నాయంట. దీనిపైన ఒక రిపోర్ట్ అనేది ఈరోజు మనం వార్తాపత్రికలో చూసాము. WOAH రిపోర్ట్. సో వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనిమల్ హెల్త్ అనే ఒక సంస్థ రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు, ఎప్పుడైనా రిపోర్ట్స్ గురించి చూసినప్పుడు రిపోర్ట్ పేరు చూడాలి. స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ఎనిమల్ హెల్త్ రిపోర్ట్. ఆ నివేదిక ప్రకారం ఏం చెప్తున్నారంటే జూనోటిక్ డిసీజెస్ ఇప్పటివరకు లేని ప్రాంతాల్లో, కొత్త ప్రాంతాల్లో నమోదవుతున్నాయి అంట. ఇప్పటివరకు గుర్తించిన జంతు వ్యాధుల్లో జూనోటిక్ డిసీజెస్ దాదాపు 47% వ్యాధులు జూనోటిక్ ట్రాన్స్మిషన్ అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి ప్రమాదం కలిగిస్తున్నాయి అంట. ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఓకేనా, సో WOAH అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనిమల్ హెల్త్. ఇక ఆర్బీఐకి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు. దేనిపైన కమిటీ? ఆ కమిటీకి చైర్పర్సన్గా ఎవరు ఉండబోతున్నారు చూస్తే సరిపోతుంది. భారతదేశంలో చెల్లింపు వ్యవస్థలకు పర్యవేక్షణ కోసము, సో ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 6 మెంబర్ కమిటీ ఆర్ బోర్డ్. ఎందుకోసము? టు రెగ్యులేట్ పేమెంట్ సిస్టమ్స్. సో పేమెంట్ సిస్టమ్స్ని రెగ్యులేట్ చేయడానికి, వాటిపైన ప్రత్యేకంగా సూచనలు చేయడానికి ఆర్బీఐ ఒక కమిటీని వేసింది. ఈ కమిటీకి ఆర్బీఐ ప్రస్తుత చైర్పర్సన్ లేదా ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్, ఆర్బీఐకి చైర్పర్సన్ అనకూడదు, ఆర్బీఐ చీఫ్ని మనం గవర్నర్ అంటాము. ఎవరున్నారు? సంజయ్ మల్హోత్రా గారు ఈ కమిటీకి చైర్పర్సన్. 2025 మేలో భారత రిజర్వ్ బ్యాంకు పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు అనే 6 సభ్యులతో కూడిన కొత్త బోర్డుని ఏర్పాటు చేసింది. పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్ రెగ్యులేషన్స్ 2025 ప్రకారం ఈ బోర్డు అనేది ఏర్పాటైంది. బోర్డు లేదా కమిటీ. సో ప్రత్యేకంగా మనకు పేమెంట్స్ రెగ్యులేషన్స్ని ప్రత్యేకంగా సర్విలెన్స్ చేయడం కోసము. ఇప్పటికే ఉన్న బోర్డు ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ స్థానంలో ఈ కొత్త బోర్డు పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డును ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు
చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఇక సభ్యులుగా డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ నామినేట్ చేసిన సెంట్రల్ బోర్డు అధికారి ఉంటారు, 3 కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో ఉండబోతున్నారు. ఓకేనా. ఇక ఆర్బీఐ భారతదేశంలో 1935లో ఏర్పాటైంది. ఎస్. ఇక క్రీడలకు సంబంధించి నోవాక్ జోకోవిచ్ సెర్బియా స్టార్, ప్రస్తుతం టెన్నిస్లో టాప్ ప్లేయరు, అత్యధిక విజయాలు గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్న వాళ్ళలో కూడా తను ముందుంటాడు. అటువంటి నోవాక్ జోకోవిచ్ కెరీర్లో 100వ ఏటీపీ టైటిల్ గెలిచి ప్రపంచంలో ఏటీపీ టైటిల్స్ హయ్యెస్ట్ టైటిల్స్ గెలిచిన వాళ్ళలో 3వ స్థానంలో నిలిచాడు. ఓకేనా. సో ఈ 100th టైటిల్ అని చెప్పేసి నిన్నటి రోజు మనం వార్తాపత్రికలు, ఈరోజు వార్తాపత్రికలు, నిన్న టీవీలో చూసాం ఇదంతా కూడా. సో ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ ఏ దేశం? సెర్బియా. కెరీర్లో 100వ ఏటీపీ సింగిల్స్ టైటిల్ సాధించారు. జెనీవా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో పోలాండ్కి చెందిన వ్యక్తి పైన తను గెలిచి ఈ ఘనతను సాధించాడు. జోకోవిచ్ తన 38వ ఏట 100వ టైటిల్తో టెన్నిస్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించిన 3వ ఆటగాడిగా. 100 టైటిల్స్ ఏటీపీ టైటిల్స్ గెలిచిన వాళ్ళు మొదటి స్థానంలో ఎవరున్నారు? జిమ్మీ కానర్స్, తను 109 టైటిల్స్. రోజర్ ఫెదరర్ 103. రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ సంబంధించిన వ్యక్తి. 3rd పొజిషన్లో జోకోవిచ్. మ్యాచ్ అనంతరం బాల్ బాయ్స్ బాల్ గర్ల్స్ 100 అనే ఆకారాన్ని ఏర్పరిచి జోకోవిచ్కు ఘనంగా నివాళి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నోవాక్ జోకోవిచ్ సెర్బియా టెన్నిస్ స్టార్. ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్, అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లు నిర్వహించే సంస్థ. ఓకేనా. ఇక ఒక వ్యక్తి సైంటిస్ట్ రాజారామన్న గారి పేరుతో ఉన్న ప్రతిష్టాత్మక గుర్తింపుతో వార్తల్లోకి వచ్చారు. సో డాక్టర్ మనోరమ గారు రాజారామన్న చైర్ పురస్కారాన్ని స్వీకరిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది. అందులో శాస్త్రవేత్త, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మనోరమ సుంకర గారు ప్రతిష్టాత్మక రాజారామన్న చైర్ అవార్డుకి ఎంపికయ్యారు. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగం మెటీరియల్ సైన్స్, రసాయన సెన్సర్లు, నానో స్ట్రక్చర్డ్ పదార్థాలపై ఆమె చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించిందంట. డాక్టర్ మనోరమ గారు 2020లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ప్రపంచంలో 2% అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో స్థానం పొందారు గతంలోనే. ఆమె రాజారామన్న చైర్ ఆఫర్ను అంగీకరించి 3 సంవత్సరాలు ఐఐసిటిలో కొనసాగనున్నారు. ఈ అవార్డు భారత ప్రముఖ అణుశాస్త్రవేత్త ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974లో చూస్తాం కదా, రూపశిల్పి రాజారామన్న గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడింది. లక్ష్యం ఏంటంటే సైన్స్, ఇంజనీరింగ్ రంగంలో పరిశోధన అభివృద్ధికి సహకరించిన వారిని ప్రోత్సహించడం. అవార్డు గ్రహీతలు దేశానికి గణనీయమైన శాస్త్రీయ సహకారాన్ని అందించిన వారు. బహుమతి పురస్కారం ఏంటి గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ప్రశ్న నాటో వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా అడిగారు ప్రిలిమినరీలో. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. నాటో ఎప్పుడు ఏర్పాటైంది? నాటో ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఈ కూటమిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? చివరి సభ్య దేశాలు ఏంటి? ఓకేనా. సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ, అండ్ ప్రపంచంలో యుద్ధాలు, ఘర్షణలు తీవ్రతరం అవుతున్నాయని. నెక్స్ట్ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఈరోజు ఆవిష్కరణ ఎవరు డెవలప్ చేశారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. అండ్ బిఎస్ఎఫ్ సరిహద్దులో మహిళల కోసం ప్రత్యేకంగా నైపుణ్యాన్ని కలిగించి అగరబత్తుల తయారీ, ఆ బ్రాండ్ పేరేంటో గుర్తుంచుకోండి. దేశంలో తొలి మాహౌట్ల గ్రామం ఎక్కడ అంటే తమిళనాడులో. 2025 వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది ఇటీవల జరిగింది రోటర్డామ్లో. అండ్ అగ్నికుల్ కాస్మోస్ సక్సెస్ఫుల్లీ ఫైర్స్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రికల్లీ పవర్డ్ రాకెట్ ఇంజన్. అండ్ కుంచుకుపోతున్న పసిఫిక్ మహాసముద్రము, అండ్ త్వరలో అమేసియా అని ఒక కొత్త ఖండం ఏర్పాటు కానుందంట. నమస్తే యోజన ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ ప్రాచుర్యానికి భారత్, WHO మధ్య కుదిరిన ఒప్పందము. మష్రూమ్ వ్యర్థాలతో మలిన జలశుద్ధి, ఐఐటి గౌహతి ఆవిష్కరణ. ఐఐటి బాంబే కొత్త సోలార్ సెల్ టెక్నాలజీ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి ముంబైకి మొదటి చెర్రీ కార్గో ట్రైన్ వచ్చే నెలలో ప్రారంభం. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో భారత్ సాధించిన పురోగతి.
WOAH నివేదిక కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్న జంతు వ్యాధులు లేదా జూనోటిక్ డిసీజెస్. అండ్ 6 మెంబర్ బోర్డ్ టు రెగ్యులేట్ పేమెంట్ సిస్టమ్స్, RBI కొత్త బోర్డు ఒకటి భారతదేశంలో చెల్లింపు వ్యవస్థలకు సంబంధించి. అండ్ నోవాక్ జోకోవిచ్ 100th ATP టైటిల్ గెలుపొందుతూ రికార్డు. అండ్ మనోరమ సుంకర గారు రాజారామన్న చైర్ పురస్కారంతో వార్తల్లోకి వచ్చారు. ప్రశ్న, నాటో ఎప్పుడు ఏర్పాటైంది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఈ కూటమిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఏమైనా మిస్లీనియస్ ఉంది అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.